Hi guys, welcome to Lucky Sports Talk. ఈ వీడియోలో అయితే ఐపీఎల్ 2025 లో మ్యాచ్ నెంబర్ 8 ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ ప్రివ్యూ అయితే చూద్దాం. ఈ మ్యాచ్ అయితే చెన్నైలోని చపక్ స్టేడియంలో అయితే జరగబోతుంది. నైట్ 7:30 PM నుంచి అయితే లైవ్ ఉంటుంది. ఇక చెన్నై స్టేడియం అనగానే మన అందరికీ తెలిసిందే, ఎక్కువ స్పిన్ ఫ్రెండ్లీ అయితే ఉంటుంది. కొంచెం స్లో అండ్ టర్నింగ్ ట్రాక్ అయితే ఉండే అవకాశం ఉంది. సో ఫస్ట్ మ్యాచ్ లో కూడా చూసినాం, సిఎస్కే వర్సెస్ ఎంఐ కొంచెం లో స్కోరింగ్ థ్రిల్లర్ అయ్యి జరిగింది అక్కడ కూడా. సో ఇక్కడ కూడా సేమ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం లేదు. అరౌండ్ 160 to 170 రావచ్చు. ఇక ఈ గ్రౌండ్ స్టార్ట్ చేసుకుంటే మాత్రం ఈ గ్రౌండ్ ఇప్పటి వరకు 86 ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 49 టైమ్స్ విన్ అయితే, సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 37 టైమ్స్ అయితే విన్ అయ్యారు. సో టాస్ విన్ అయితే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎక్కువ అడ్వాంటేజ్ అయ్యే అవకాశం అవుతుంది. సో ఫస్ట్ బ్యాటింగ్ చేయడమే కాదు, ఒక మంచి స్కోర్ కూడా బోర్డు మీద పెట్టాలి, అప్పుడే దాన్ని డిఫెండ్ చేసుకోవచ్చు. యావరేజ్ స్కోర్ చూసుకుంటే 163 ఉంది. ఇక్కడ హైయెస్ట్ స్కోర్ చూసుకుంటే మాత్రం 246 అయితే స్కోర్ చేసిళ్ళు సిఎస్కే అగెనిస్ట్ రాజస్థాన్ రాయల్స్. ఇక లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే ఆర్సీబీ ఉంది, 70 రన్స్ అయితే స్కోర్ చేసిళ్ళు అగెనిస్ట్ సిఎస్కే టీమే. ఆర్సీబీకి అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పొచ్చు చెన్నైలో. సో ఆర్సీబీ అయితే లాస్ట్ టైం ఎప్పుడు గెలిచిందంటే చెన్నై పైన 2008 లో అయితే గెలిచి లాస్ట్ టైం అగెనిస్ట్ సిఎస్కే. సో మళ్ళీ సిఎస్కే మీద చెన్నైలో అయితే ఇప్పటి వరకు విన్ కాలే. వేరే టీమ్స్ మీద అయితే విన్ అయ్యారు 2021 లో కేకేఆర్ మీద, వేరే టీమ్స్ మీద అయితే, కానీ సిఎస్కే మీద అయితే విన్ కాలే చపాక్ లో. ఇక ఐపీఎల్ లో క్రేజియస్ట్ మ్యాచెస్ లో సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. చాలా హైప్డ్ మ్యాచ్ అని చెప్పొచ్చు ఈ సీజన్ లో. ఎందుకంటే లాస్ట్ సీజన్ లో మనం లాస్ట్ లీగ్ మ్యాచ్ అయితే చూసినాం, సిఎస్కే ఎలిమినేట్ చేసి ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కి వెళ్ళడం. సో దాని గురించి అయితే ఇప్పటికీ సిఎస్కే ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతారు. సో ఆ రివెంజ్ తీర్చుకోవాలనేది సిఎస్కే అయితే చూస్తుంటారు. సో అదే డామినేషన్ ని కంటిన్యూ చేయాలని ఆర్సీబీ అయితే చూస్తారు. ఇక హెడ్ టు హెడ్ చూసుకున్నా కానీ సిఎస్కే ఎక్కువ ఉంటది. సో హెడ్ టు హెడ్ అయితే మనం ఎక్కువ కంపేర్ చేయలేము, ఎందుకంటే ప్రతి సీజన్ స్క్వాడ్ చేంజ్ అవుతుంటది కాబట్టి హెడ్ టు హెడ్ నేనైతే అంత పట్టించుకోను. సో ప్రజెంట్ స్క్వాడ్ చూసుకున్న మాత్రం సిఎస్కే కన్నా ఆర్సీబీ స్క్వాడ్ చాలా స్ట్రాంగ్ ఉంది. కానీ చెపాక్ స్టేడియం తగ్గట్టు సిఎస్కే స్క్వాడ్ ఉంది కాబట్టి పోటీ మ్యాచ్ అయితే చూడొచ్చు మనం. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ గురించి చూసుకున్న మాత్రం వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ లో కేకేఆర్ అగెనిస్ట్ గా ఫస్ట్ మ్యాచ్ విన్ అయిపోయారు. వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో, కేకేఆర్ హోమ్ గ్రౌండ్ లో అయితే విన్ అయ్యారు ఈడెన్ గార్డెన్స్ లో. కానీ అక్కడ ఎక్కువ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అవుతుంది. సో దానికి తగ్గట్టు వాళ్ళ స్క్వాడ్ చాలా బాగా సెట్ అయింది కాబట్టి ఈజీగా విన్ అయిపోయారు. సో 175 టార్గెట్ అయితే జస్ట్ 16.2 ఓవర్స్ లోనే చేంజ్ చేసేసి రన్ రేట్ కూడా +2 వచ్చింది వాళ్ళకి. ఇక వాళ్ళ ఓపెనర్స్ ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ అయితే వాళ్ళ ఆర్సీబీకి సెకండ్ హైయెస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే ఇచ్చిళ్ళు. అరౌండ్ 80 రన్స్ ఏమో స్కోర్ చేసిళ్ళు. సో ఫిల్ సాల్ట్ క్విక్ ఫైర్ గా 50 రన్స్ స్కోర్ చేసిండు. విరాట్ కోహ్లీ కూడా మంచి స్ట్రైక్ రేట్ తో 59 నాట్ అవుట్ ఉన్నాడు. సో చేజింగ్ లో ఎలా ఆడతాడో మరోసారి చూపించిండు అని చెప్పొచ్చు. ఇక ఎంపైర్ ప్లేయర్ గా నెంబర్ 3 దేవదత్ పడికల్ అయితే ఆడిపించిండు. సో 10 బాల్ 10 రన్స్ అయితే స్కోర్ చేసిండు. అది కొంచెం ఇబ్బంది అయిందని చెప్పొచ్చు ఆర్సీబీకి. సో ఇంపాక్ట్ ప్లేయర్ గా దేవదత్ పడికల్ ని కాకుండా మనోజ్ బాండగే లాంటి ప్లేయర్ ని ఆడిపిస్తే బాగుంటది. సో అతను కూడా లెఫ్ట్ హ్యాండర్, టాప్ ఆర్డర్ లో కొంచెం ఫ్రీడమ్ ఇస్తే ఆడే అవకాశం ఉంది, లేదా ఫినిషింగ్ లో కూడా వాడుకోవచ్చు. చాలా మంచి బ్యాటర్స్ ఉన్నారు కాబట్టి బౌలింగ్ కూడా ఇస్తాడు, ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ కాబట్టి. సో మనోజ్ బండగే లాంటి ప్లేయర్స్ ని లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కాదు, ఏ బ్యాట్స్మెన్ అయినా ఓకే అని కూడా స్వస్తిక్ చికారా లాంటి అటాకింగ్ బ్యాట్స్మెన్ ఆడిపిస్తే బాగుంటుంది అనుకుంటున్నా ఇంపాక్ట్ ప్లేయర్ గా. కెప్టెన్ రజత్ పడిదర్ అయితే తన మొట్టమొదటి మ్యాచ్ కెప్టెన్ గా ఏ ప్రెషర్ లేకుండా బ్యాటింగ్ చేసిండని చెప్పొచ్చు. క్విక్ ఫైర్ క్యామియో ఆడిండు, 34 రన్స్ స్కోర్ చేసిండు అరౌండ్ 220 స్ట్రైక్ రేట్ తోని. సో స్ట్రైక్ రేట్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అతనికి వచ్చింది అవార్డు. సో ఇక ఫినిషింగ్ లో లివింగ్ స్టోన్ కూడా చాలా బాగా ఫినిషింగ్ చేసిండు. సో ఓవరాల్ గా వాళ్ళ బ్యాటింగ్ అయితే ఆడిన వాళ్ళందరూ మంచిగా పర్ఫార్మ్ చేసిండు, కొంచెం కూడా ఇబ్బంది పడకుండా. ఇంకా ఫాలోడ్ బై జితేష్ శర్మ, టీమ్ డేవిడ్, కృణాల్ పాండే లాంటి మంచి సాలిడ్ లోవర్ ఆర్డర్ కూడా ఉంది వాళ్ళకి. సో బ్యాటింగ్ అయితే సూపర్ ఉందని చెప్పొచ్చు. ఇక బౌలింగ్ గురించి చూసుకుంటే వాళ్ళ మెయిన్ బౌలర్ భువే అయితే ఆడలేడు ఫస్ట్ మ్యాచ్ లో ఇంజురీ కారణంగా. సో ఈ మ్యాచ్ లో కూడా ఇప్పటి వరకు ఉన్న న్యూస్ ప్రకారం భువనేశ్వర్ కుమార్ ఆడాడనే తెలుస్తుంది. సో భువే యాడ్ అయితే చపాక్ లో అయితే ఇంకా స్ట్రాంగ్ అవుతుంది ఆర్సీబీ టీం. సో ముందొచ్చే మ్యాచెస్ లో భువే వస్తే వాళ్ళ బౌలింగ్ యూనిట్ ఇంకా బాగా ఆడే అవకాశం ఉంది. ఇక బౌలింగ్ చూసుకుంటే కృణాల్ పాండే చాలా బాగా వేసిండు. సో మంచి బ్యాటింగ్ ట్రాక్ లో కూడా అతని స్కిల్స్ తో చాలా బాగా వేరియేషన్ చేసి 3 వికెట్స్ అయితే తీసిండు. ఎకనామికల్ గా కూడా వేసిండు కృణాల్ పాండే. సో ఇక్కడ కూడా చాలా బాగా వేసే అవకాశం ఉంది, కొంచెం స్పిన్ కి హెల్ప్ ఉంటది కాబట్టి. సుయాష్ శర్మ కూడా రన్స్ ఇచ్చినప్పటికీ మెయిన్ రసల్ వికెట్ అయితే తీసిండు. సో ఇంపార్టెంట్ క్లచ్ మూవ్మెంట్ లో అయితే చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ కూడా అతను ఇంకా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. సో పోన్ మ్యాచెస్, అది ఫస్ట్ మ్యాచే కాబట్టి కొంచెం నర్వస్ ఉండొచ్చు అతను. ఇక మిగతా బౌలర్స్ లో హేజల్వుడ్ అయితే సూపర్ గా వేసిండు, ఎకనామికల్ గా వేసిండు, 2 వికెట్స్ తీసిండు డెత్ లో అని పవర్ ప్లే లో. కానీ సిఎస్కే గ్రౌండ్ లో కూడా ఇంకా చాలా బాగా వేసే అవకాశం ఉంది. ఎందుకంటే 2021 లో సిఎస్కే విన్ అయినప్పుడు సిఎస్కే టీమ్ లో యాజ్ ఏ పార్ట్ గా ఉన్నాడు బౌలర్ గా. సో చాలా బాగా బౌలింగ్ ఇస్తుండు. చెన్నై లాంటి పిచ్ లో ఇంకా బాగా హెల్ప్ లభించే అవకాశం ఉంది జాస్ హేజల్వుడ్ కి అయితే. ఇక ఎస్జేఎల్ కూడా తన వేరియేషన్ తో సూపర్ గా వేసిండు ఈడెన్ గార్డెన్స్ లో. చెన్నైలో కూడా చాలా బాగా వేసే అవకాశం ఉంది. సో ఇండియన్ బౌలర్స్ లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ ఉండడం అనేది చాలా హెల్ప్ అయిందని చెప్పొచ్చు ఆర్సీబీకి. సో ఎస్జేఎల్ కూడా బాగా పర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది అగైనెస్ట్ సిఎస్కే. ఇక రసిక్ సలాం అయితే ఫస్ట్ మ్యాచ్ లో కొంచెం రన్స్ అయితే లీక్ చేసిండు బ్యాటింగ్ పిచ్ కాబట్టి. సో ఇక్కడ అతను కంబ్యాక్ చేసే అవకాశం అయితే ఉంది అనుకుంటున్నాను. ఒకవేళ భూవీ ఇంజురీ వల్ల ఆడకపోతే మాత్రం అతన్ని ప్రిఫర్ చేస్తారు. సో అతను కూడా మెల్లగా రిధమ్ లోకి వచ్చిండు మ్యాచ్ లాస్ట్ వరకు. సో ఇక్కడ ఇంకా బాగా పర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది అనుకుంటున్నా రసిక్ సలాం కూడా.
సో ఇది ఆర్సీబీ గురించి. ఇక సిఎస్కే గురించి చూసుకుంటే వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ విన్ అయిపోయారు, కానీ కొంచెం బ్యాటింగ్ లో ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయని చెప్పొచ్చు. రచిన్ రవీంద్ర లాస్ట్ వరకు ఉన్నా కానీ స్టార్టింగ్ లో కొంచెం స్లోగా స్టార్ట్ అయ్యిండు, సో ఎండ్ వరకు అయితే ఉన్నాడు. మిగతా వాళ్ళు సపోర్ట్ ఇస్తున్న కొద్ది 65 రన్స్ స్కోర్ చేసి సిఎస్కే కి మ్యాచ్ అయితే విన్ చేయించిండు. ఇక రాహుల్ త్రిపాఠిని అయితే ఓపెనర్ గా పంపించిండు, కానీ కొంచెం అటాకింగ్ ఆడతాడని, కానీ అతను ఫెయిల్ అయితే అయ్యిండు. సో ఇప్పుడు కూడా అతను ఓపెనర్ 2018 లో వేసుకుంటే అంబట్ రాయుడు అయితే ఓపెనర్ గా పంపారు, అది బాగా క్లిక్ అయింది. సో అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తున్నట్టుంది, రాహుల్ త్రిపాఠిని ఓపెనర్ గా పంపి. ఇక కెప్టెన్ రుతురాజ్ గక్వాడ్ అయితే 1 డౌన్ లో వచ్చి క్విక్ ఫైర్ ఇన్నింగ్స్ అయితే ఆడిండు. ఆ పిచ్ లో అందరు బ్యాటర్స్ కూడా స్ట్రగుల్ అవుతుంటే క్విక్ ఫైర్ గా 56 రన్స్ అయితే స్కోర్ చేసిండు మంచి స్ట్రైక్ రేట్ తో. సో అతనే మెయిన్ రీజన్ గా చెప్పుకోవచ్చు మ్యాచ్ విన్ అవ్వడానికి, ఎక్కువ టైట్ అవ్వకుండా ఉండడానికి రుతురాజ్ గక్వాడ్ బ్యాటింగ్. సో మిలాడర్ మొత్తం ఫెయిల్ అయిపోయిందని చెప్పొచ్చు. శివన్ దూబే, దీపక్ హుడా, రవీంద్ర జడేజా, శామ్ కరణ్ అందరూ ఫెయిల్ అయిపోయారు సింగిల్ డిజిట్ స్కోర్స్ లోనే. సో ఎంఎస్ ధోని లాస్ట్ లో వచ్చిండు, ఆ వరకే మ్యాచ్ కూడా అయిపోయింది. సో మెల్ల విన్నింగ్ రన్స్ కొట్టే ఛాన్స్ రచిన్ రవీంద్రకి అయితే ఇచ్చిండు. సో బ్యాటింగ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు కంపేర్ చేస్తే ఆర్సీబీ తోని, కానీ వాళ్ళ బౌలింగ్ అయితే సూపర్ ఉంది. వాళ్ళ మెయిన్ గా వాళ్ళ స్పిన్ ట్రియో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, కోహినూర్ కూడా అంటూ 4 వికెట్స్ తీసిండు. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ అయితే చాలా బాగా వేసిండు, టైట్ చేసిండు అని చెప్పొచ్చు మధ్యలో బౌలింగ్. ఇక వాళ్ళ ఓపెనింగ్ బౌలర్ ఖలీల్ అహ్మద్ కూడా సూపర్ చేసిండు, లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ 3 వికెట్స్ తీసిండు. సో పవర్ ప్లే లో అయితే చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుండే. ఇక్కడ డెత్ లో నేతన్ ఎలిస్ అయితే ఉన్నాడు వాళ్ళకి, పతిరాన్ అయితే కొంచెం ఇంజూర్ అయింది కాబట్టి నేతన్ ఎలిస్ మంచి రీప్లేస్మెంట్ ఉన్నాడు వాళ్ళకి ప్లేయింగ్ లెవెల్ లో అయితే. సో ఆర్సీబీ స్పిన్, సిఎస్కే స్పిన్ చూసుకుంటే సిఎస్కే స్పిన్ అయితే ఎక్కువ బలంగా ఉంది, కానీ ఆర్సీబీ దగ్గర కూడా మంచి స్పిన్ ఆడే బ్యాటర్స్ అయితే ఉన్నారు. సో సిఎస్కే స్పిన్నర్స్ ఎలా ఆడతారు ఆర్సీబీ బ్యాటర్స్ అనే దాని మీదనే ఈ మ్యాచ్ రిజల్ట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పొచ్చు. ఇక ఈ మ్యాచ్ లో మెయిన్ బ్యాటింగ్ తీసుకుంటే మాత్రం ఫిల్ సాల్ట్ వర్సెస్ ఖలీల్ అహ్మద్, విరాట్ కోహ్లీ వర్సెస్ కోహినూర్, నూర్ అహ్మద్, రవీంద్ర జడేజా వర్సెస్ విరాట్ కోహ్లీ కూడా చెప్పుకోవచ్చు. రజత్ పటిదార్ వర్సెస్ సిఎస్కే స్పిన్నర్స్ మంచి బ్యాటిల్ గా చెప్పుకోవచ్చు. జాష్ హేజల్వుడ్ వర్సెస్ రచిన్ రవీంద్ర, ఎస్దేల్ వర్సెస్ వీళ్ళ ఫినిషర్స్ రవీంద్ర జడేజా గానీ, ఎంఎస్ ధోని, అదొక మంచి బ్యాటిల్ గా చెప్పుకోవచ్చు. ఇంకా కృణాల్ పాండే వర్సెస్ సిఎస్కే మిడిల్ ఆర్డర్ కూడా మంచి బ్యాటిల్ గా చెప్పుకోవచ్చు. శ్రేయస్ శర్మ కూడా ఎలా పర్ఫార్మ్ చేస్తారో చూడాలి. సో ఈ మ్యాచ్ ఎవరు విన్ అవుతారో కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాలో మన లక్కీ స్పోర్ట్స్ పేజ్ కూడా ఫాలో అయిపోండి.